మార్కు 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ళ నుండి ఒక స్త్రీ ఉండెను. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకి కలిగిన ఆస్తంతా లయము చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక ఎంతో బాధపడను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుర, పరిశుద్ధుర, నా దేవా, నీకు వందనమునైనా. ఎందుకు నా చేత ఈ మాటలు రాపించున్నారో, ఎందుకు నువ్వు ఈ సంఘంతో ఈ మాటలు మాట్లాడాలని ఆశిస్తున్నారో నా తండ్రి ప్రభా, పరిశుద్ధ ఆత్మదేవ నైనా మాట్లాడుతున్న నేను కాదయ్యా, ఆత్మదేవ నీవే మాట్లాడి నీ ప్రజలనినైనా ఈ మాట వల్ల ఏమి నేర్పించాలనుకుంటున్నారో, మీరు గంధంలో ఈ మాటలు ఎందుకు రాపించారో, ఈ మాటలు అనేకం బిడ్డలకి ఎందుకు వినిపించాలో, నీ ఉద్దేశం ఏందో ఆ ఉద్దేశం నెరవేర్చి నీ బిడ్డకి కావాల్సిన ఆహారం అందించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 12 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి అమ్మ రక్తహీనముగా, అనగా మీకు నెల ప్రాబ్లమ్స్ వస్తాయి. స్త్రీ ప్రాబ్లం నెలకో 6 నెలకో వస్తుంది. కానీ ఈ స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి అంత? 12 సంవత్సరాల నుంచి రక్తహీనతతో బాధపడిపోతుందంత. ఈ రక్తహీనతతో బాధపడుతుంది ఇవి అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందంత. ఎక్కడికి? అనేక వైద్యుల దగ్గరికి అంత, ఒక్కడిద్దరు కాదు అంత. ఆ గ్రామంలో ఎన్న మంది వైద్యులు వస్తే, ఆ గ్రామం కాదు ప్రక్క గ్రామంలో అనేక వైద్యుల్ని, ఎంత మంది ఉంటే అంత మంది వైద్యుల దగ్గరికి వెళ్తే ఆ వ్యాధికి విడుదల కలగట్లేదు. ఆమె ఆస్తు పరురాలే. ఏం పరురాలు? ఆస్తి కాలం ఆమె. కానీ ఏమైంది? లయం అయిపోయింది. ఆస్తి కానీ పోయింది. దేవుడు బిడ్డలారా, లేఖన భాగం చూసుకుంటే ఆ స్థితిలో ఉన్న స్త్రీ చూసుకుంటే, దేవుడు బిడ్డలారా 12 సంవత్సరాల నుంచి ఆమె ఎంత అవమానాలు పడి ఉంటుందో పరిశుద్ధ గ్రంథానికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబంలో మన బిడ్డ కానీ ఎదిగే వయసులో ఆ బిడ్డ వయసుకు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఏం చేస్తారంటే కొంచెం బిడ్డని దూరం పెడతారు. కానీ ఆ గ్రామంలో ఆ రోజుల్లో చూసుకుంటే దేవుడి బిడ్డ ఆ లక్షణంలో ఉన్న స్త్రీని ఏంటంటే బయటకు కానీ రాకూడదు. వాళ్ళ తండ్రి చచ్చిపోయినా ఆమె బయటకు కానీ రాకూడదు. ఏం ఫంక్షన్లో జరిగినా అక్కడికి పోకూడదు. ఆమెను ఎట్లా ఉంటారంటే ఒక దూరంగా పెట్టేవారు. అంటే ఆ స్థితి అంతే. ఆమె ఒకసారి కనిపించిన రాళ్ళతో చంపేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని బయట కనిపించినా చంపేసేవాళ్ళు దేవుడి బిడ్డలారా. ఆ రక్తహీనంతో ఉన్న ఆ స్త్రీ తట్టుకోలేకపోతుంది. ఒకనాడు ఆమెకి చెవులో పడింది, ఇదిగో లోక రక్షకుడు, నశించిపోతున్న ఆత్మని రక్షించడానికి ఈ భూమిపైకి ఒక వ్యక్తి వచ్చున్నాడు. అతను తాకిన ఏం దేవుడి బిడ్డలారా, అతను మాట్లాడిన, అతను చూపిన ప్రతి ఒక్కరికి ఏం కలగదంటే స్వస్థత కలగదా అని చెప్పి అనేక సువార్త ఆమెకి వినిపించినప్పుడు, దేవుడు చూడండి ఆ స్థితిలో రక్తహీనంతో ఉన్న ఆ స్త్రీ ఏమి చేసిందంటే, చూడమ్మా 26వ అధ్యాయం చదువు. యేసు గురించి విని, ఏదమ్మా ఆయన వస్త్రమని మాత్రం ముట్టిన చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకున్నాం. దేవుడు బిడ్డలారా, అవి మొదటగా ఏం కలిగింది అంతే ఆమెకులో. దేవుడు బిడ్డలారా, ఎంతకాలం నేను అనేకల దగ్గరికి వెళ్ళి ఉన్నా. ఈ రోజులు కానీ మీరు మీ అవమానాలు కానీ మీ రోగాలు కానీ ఎన్నో మంది దగ్గరికి వెళ్ళొంతాం, ఎన్నో బాధలకి వెళ్ళొంతాం. కానీ ఆ స్త్రీ ఏందంతమ్మా విశ్వాసంతో ఏంటంటే ఆయన మాట్లాడబల్ల, ఆయన చూడబల్ల, ఆయన వెళ్తున్న మార్గలు ఆయన వస్త్రము ముట్టిన చాలా అనుకుంది. అంతే ఆమె మొదటగా అక్కడికి కలిగింది ఏంటంటే ఆమె విశ్వాసంతో వెళ్ళింది. అక్కడికి ఏం వెళ్ళింది? విశ్వాసంతో వెళ్ళింది. ఈ రోజు కానీ మీరు మీకున్న శ్రమ బాధతో ఏదైనా కానీ విశ్వాసంతో రండి. అల్ప విశ్వాసంతో రావాలని సన్నిధానముకి. ఎలా రావాలి మనం సన్నిధానానికి? విశ్వాసంతో రావాలి. ఆయన మాటతో మేము జీవిస్తాము,
ఆయన మాటతోనే మేము బతుకుతున్నామని విశ్వాసంతో రండి. ఆ స్త్రీ ఆ నిమిషంలో, ఆ రోజుల్లో కానీ దేవుడు బిడ్డలారా, ఆ స్త్రీని కుట్టి చంపేయవచ్చు ఆ నిమిషంలో. బహు జనాంగాలు ఉన్నారు అక్కడ. ఎంతమంది? బహు జనామం, అనేక జనాంగాల మధ్యలో ఆ స్త్రీ ఏమి ఆలోచించలేదు దేవుడు బిడ్డలారా. చాలా మంది మన పెద్దలు అంటారు, ఏయ్ బయటికి రా, పాకోద్ది ఈ టైంలో, బయటికి పాకోద్ది ఈ టైంలో, పొలమేల దాటి పాకోదు, ఆఖరి గొమ్మంగా దాటుకోదు అన్నప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటమ్మా, ఏది జరుగుతుందో ఏది అవుతుందని చెప్పి అడుగు పెట్టింది. దేవుడు వస్త్రము అట్లా ముట్టింది, ఆమెకి ఏం కలిగిందంట. అప్పుడు ఆమెకి చదువుతలే మరొకసారి, ఆమె రక్తస్నానము ఏమైందంట, కట్టిపోయిందంట. ఏమైందమ్మా, ఏమైపోయింది ఆ బాధ. ఈ రోజు కానీ మీరు ఏ బాధతో బాధపడుతూ సంఘంగా వచ్చినాడో మీ బాధ అంతా యేసు నామములో కొట్టివేయునుగాక. ఆమేన్. ఏమి కలిగిందమ్మా అప్పుడు? ఇప్పుడు నీ బాధ కలగదు, ఏముండాలి మీలో? విశ్వాసం అని ఒక కవచం ధరించుకోవాలి మీరు. ఆ విశ్వాసం లేనిదే ఎవరు ఏం చేయలేరు. చదువు తల్లి. వెంటనే యేసు అర్థమైంది తల్లి? ఏం అర్థమైంది చెప్పండి. ఇక్కడ ఉన్నారా లేకపోతే ఇంట్లో మీ? చెప్పండి చెప్పండి, ఏం చెప్పారు ఇప్పుడు చెప్పండి మీరు. చదువు తల్లి మరొకసారి. వెంటనే యేసు, అమ్మ అక్కడ చూడండి, ఆయనలో ఉన్న ప్రభావము ఏమంత అంటే, ఆయన ప్రభావం అంత ఏంది అంటే శక్తి కోల్పోయారు అంత. ఆయన శక్తిని కోల్పోయారు. ఇప్పుడు నాకు దేవుడు ఒక వరం ఇస్తారమ్మా, దేవుడు బిడ్డలారా, ఒక వరం వస్తారు. ఒక వరం ఇచ్చినప్పుడు నేను ఒక వ్యక్తి గురించి ప్రార్థిస్తా, చేపెట్టి ప్రార్థిస్తా. నాలో ఉన్న ఆ వరం కానీ పోయింది అనుకో, నేనేం చేస్తానా? ఏమా బుద్ధి ఉందా లేదా? ఏ పాపం చేసా, నాలో ఉన్న ప్రభావం పోయింది, నీ వల్ల నా ఆత్మ కోల్పోయింది, నా శక్తి కోల్పోయిందని చెప్పి ఇష్టపడింది అర్థం. కానీ ప్రభు చెప్తున్నారు అక్కడ మాట ఏమందంటే, చదువు తల్లి, చదువు తల్లి. వెంటనే యేసు 32 చదువు తల్లి. చూచెను. అప్పుడు ఆ స్త్రీ ఇడిగి భయపడి అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునుగాక. మీ విశ్వాసములతో ద్వారా నీ కుటుంబంలో ఏ రోగంతో బాధపడతారో అది స్వస్థత కలుగునుగాక. ఏమంటున్నారమ్మా అక్కడ ప్రభు? ఏమంటున్నారు? నీ విశ్వాసమే. నేను ప్రార్థన చేస్తే కాదు, మరొక ప్రార్థన చేస్తారు కాదు. ఆమె ఎందుకు వచ్చిందంటే ఒక విశ్వాసంతో వచ్చింది. విశ్వాసంతో వచ్చిన ఆయనలో ఉన్న ఆత్మకు పోయినా ఆయన బాధపడలేదు. అమ్మా నువ్వు విశ్వాసంతో నా దగ్గరికి విశ్వాసంతో వచ్చిన వాళ్ళకి ఎంత మాత్రం అల్ప విశ్వాసం కదా, విశ్వాసంతో వాళ్ళని ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను. ఏ శ్రమ అయినా ఏపైనా నా వెతకి రండి. శ్రమ తెచ్చుకుని బాధ తెచ్చుకుని రోగం ముదిరిపోయినప్పుడు కాదు. ఆ కాలంలో దేవుడు అడుగు పెడతానే, ఆ గ్రామంగా అడుగు పెడతానే ఆమె ఆలక్ష్యం చేయాల. వెంటనే వెళ్ళిపోయి ఏమైపోయింది, ఆమెకున్న రోగాన్ని ఏం చేసుకుంది, ఆమె స్వస్థపరుచుకొని దేవుని నామాన్ని మహింపరుచుకుని ఈరోజు ఈ సువార్త ప్రకటిస్తుందమ్మా. చాలా మంది తల్లి నల ప్రాబ్లం వస్తానే సన్నిధానం బాగోదు, పరిశుద్ధులు అంటే లేఖనం ఏం చెప్తుంది, దేవుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. చాలా మంది ఇదే భ్రమతో ఉంటారు. చాలా మంది మీ బిడ్డలు కానీ చెప్పండి, ఎవరు అది ఇప్పుడు అది చాలా మంది ఏంటంటమ్మా, చాలా దగ్గర నేను చూస్తున్నాను, వినున్నాను. చాలా మంది మా చర్చి ప్రాబ్లం అంటే ప్రాబ్లమ్స్ సరే అంటారు, అర్థమైపోతుంది.
ఏం తల్లి, ఏమ్మా చర్చి రాలంటే ప్రాబ్లం అయ్యే పాగుదంటే, ఆయన పరిశుద్ధులు కావచ్చు, కానీ ఆయన ఎవరంటే నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నీకున్న ఏ రోగమైన కానీ, ఏ జబ్బు కానీ లోకం మనుషులు అసహించుకుంటారు, కానీ నా దేవుడు ఏం చేస్తాడంటే అసహించుకుని నిన్ను కావులించుకుని నీకున్న రోగాన్ని స్వస్థపరిచేవారే నేను ప్రకటిస్తున్నా నజరైన యేసు ప్రభు. లోకము మనుషులు ఛీ నీ బతుకు ఏం బతుకు అంటారు, ఛీ ఏ టయాలో పుట్టావు నువ్వు, ఎక్కడైనా చెల్లి చావచ్చు కదా అంటారు. కానీ నా ప్రభు ఎలాంటి వాడు అంటే నిన్ను స్వస్థపరిచైనా యెహోవా అయినా, నిన్ను ధైర్యపరిచే దేవుడైనా, నిన్ను బలపరిచే దేవుడైనా, ముఖ్యం చూసుకుంటే నీకు ఒక తండ్రిగా, నీకు అండగా, తోడుగా, శక్తిగా ఉన్నాడైనా. ఎన్ని బాధలు వచ్చి ఈ రోగం చూసి నువ్వు నల్ల ఆయన దగ్గరికి ఏమైపోతావు, దూరం అయిపోతున్నావు. నా దేవుడు ఏమంటుందంటే ఉదయపూర్వముగా నా దగ్గరికి రా, నీ దగ్గర నుంచి నేను ఏం ఆశించట్లేదు. నువ్వు ఎలా ఉన్నా ఎలా లేకపోయినా నువ్వు నా కుమార్తెవే, నేను నీకు తండ్రినే. ఆమేన్. స్త్రీకే కాదు పురుషుడు కానీ. అమ్మా ఒక మాట చెప్తాను వినండి బాగా. పురుషుడికి స్త్రీకి రెండు కలిపి చాలా మంది మందిరికి రారు. ఎందుకంటే నేను పాపిని, నేను దుర్మార్గుని, నేను తాగుబోతోని, నేను వ్యభిచారిని, నేను మోసగాన్ని, అక్రమంగా చేయవాన్ని, నా భర్త పెట్టి ఇంకో భర్తను మోమించిన వాడిని. అమ్మా ఒకటి, నేను ప్రభు దగ్గర రాలేను, నేను దోహిని, నాలో పరిశుద్ధం లేదు, ప్రభు దగ్గర రాలేను అన్నప్పుడు, అమ్మా రోగం ఉన్నప్పుడు నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళి రోగం తగ్గించుకుంటావా? లేదు వైద్యుడి దగ్గరికి పోకుండా నువ్వు రోగం అంటే తగ్గించుకుంటావా? హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చెప్పి అయ్యా నాకు ఈ రోగం ఉందయ్యా, నాకు ఈ జబ్బు ఉందయ్యా, ఈ పనికి మాలిన జబ్బు ఉందయ్యా, నాకు నయం చేసామని డాక్టర్ని అడుగుతావు కదా. అట్లాగే నీవు నీ తండ్రి దగ్గరికి వచ్చి దానికి మొహమాతం దేనికి? ఆయన ఈ భూమిపైకి ఎందుకు వచ్చినంటే పాపుల కోసమే. ఎవరి కోసం? పాపుల కోసం ఈ భూమిపైకి వచ్చింది. కానీ నువ్వు పాపి అయినా నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? వైద్య దగ్గరికి వెళ్తావు. కానీ నీ పాపం, నీ చిరాలు ఒకటి పాంగుడుకునే దానికి మాత్రం దేవుడి సన్నిధికి మాత్రం ఈరోజు మాత్రం రాలేరు. నీ పాపం ముదిరిపి నీ కిడ్నీలు, నీవు మనుషుల ఇష్టంలో ఎట్లయిపోతావు, దుర్మార్గుడు అయిపోతావు. పాపం అంత దూరం రంపించుకునే దానికన్నా నువ్వు మొదటగా దేవుని దగ్గరికి వస్తే అయ్యా నాలో ఈ పాపం ఉందయ్యా తీసివేయ అంటే నిన్ను స్వస్థపరిచేవారుని నేనే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునుగాక. ఆమేన్. అదమ్మా ఎవరికైనా చెప్పండి, ఎవరికైనా ఈరోజు. ఎందుకంటే మీకు స్త్రీలు చాలామంది మీరు ఫంక్షన్లకి వెళ్తారు, ఆ ఫంక్షన్లకి చంటి బిడ్డలమ్మా, చంటి బిడ్డలు వాళ్ళకి తెలియదు. చాలామంది ఆ వయసులో ఎదిగే పిల్లని వాళ్ళని ఏంటంటే ఒక చీత్రంగా చూస్తారు, దూరంగా పెడతారు. చీత్రంగా చూరబాకండి, వాళ్ళు నీ బిడ్డలే, దేవుడు సంతానం బిడ్డలే. ఆ చీత్రింపుని తీసివేద్దాం. మన ప్రభు ఎలాంటి వాడు అంతే చెప్పండి, సువార్త ప్రకటించండి. తల్లి నీకు ఇది ఉంది కదా, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండేదానికన్నా ఆలయంలో ఉండటమే మేలు. ఆయన ఏంటంటే నిన్ను శక్తి లేని ఆ టైంలో శక్తి ఉన్నది మీలో, బాధ, వేదన, దుఃఖము తొందరు నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను స్వస్థపరుస్తారు. ఆ నిమిషంలో ఎంత వేదన ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కుటుంబంలో నాకు స్త్రీలు ఉన్నారు కాబట్టి. ఆ నిమిషంలో వాళ్ళకి ఏమైపోతుంది, కోపం వచ్చేస్తుంది, బీపీకి పోతుంది, దాహం వేస్తుంది. కానీ ఆ నిమిషం నువ్వు చేయాల్సింది నీటిని కాదు, నా తండ్రి ఆలయంకి వచ్చి నువ్వు ప్రార్థన వెళ్తే నీకున్న ఆ రక్త సినువు ఎట్లా పోవద్దు, ఆ బాధ ఎట్టపోవద్దు, ఆ నొప్పి ఎట్టపోవద్దు, ఆ ఆయాసం ఎట్టపోవద్దు, ఆ బీపీ ఎట్టపోవద్దు. నిన్నేం చేస్తుంది తెలుసా? నీ విశ్వాసంతో నువ్వు అడుగు పెట్టావు కాబట్టి నీకు నేను స్వస్థత కలిగిస్తాను అట్లా చెప్పి వాళ్ళు తీసుకొస్తే ఇక్కడే కాదు ఎక్కడికైనా వెళ్ళే తల్లి నువ్వు సంఘము నా సంఘంగా రావాలని రూల్ లేదు. ఎక్కడ యేసయ్య నామం ప్రకటిస్తుందో అక్కడికి నువ్వు వెళ్ళి దేవుని నామాన్ని మహింపరచుకో. నువ్వు ఒక్క దూరపరిచే మనిషి కాదు, చీదరించే మనిషి కాదు, నువ్వు ఎవరంటే దేవుడికి కుమార్తెవే. అందుకని మనకున్న రోగాల్ని తగ్గించుకుని దేవుడి దగ్గర కాదు వెళ్ళేది,
నీలో పాపం తగ్గించుకుని పాపం పాంగొట్టుకుని కాదు దేవుడి దగ్గరికి వెళ్ళేది. నీలో పాపం ఉన్నప్పుడే, చీకటి ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఏం నింపుకున్నావు అంటే వెలుగు నింపుకోవాలి. ఏం నింపుకోవాలి? వెలుగు నింపుకోవాలి. లేదు నా చీకటి పాంగుట్టుకుంటే పాదది. చీకటి నీలో ఉన్న రోగం పాదు అంత సమస్యగా. ఆ రోగాన్ని కానీ పాపాన్ని కానీ చీకటిని ఎవరైనా పాంగొట్టేవాడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న నజరైన యేసు ప్రభు చెవులు కొడుతూ దేవుడు నామాన్ని మహింపరచుకున్నాం. దేవుడు బిడ్డలారా, అంతకని దేవుడు బిడ్డలారా చాలామంది స్త్రీల్ని తక్కువ అంచు చేస్తారు. కానీ బైబిల్లో చూసుకుంటే దేవుడు బిడ్డలారా ఒక స్త్రీ వలె ఒక పురుషుడు ఈ భూమిపైకి వచ్చాడు. అంటే దేవుడు ఆదామును సృజించాడు, కానీ ఆ స్త్రీ వల్ల ఏమైంది? మళ్ళీ ఒక పురుషుడు వచ్చారు. అట్లా అనేక ప్రవక్తల స్త్రీలు వచ్చారు, ప్రార్థనాపర స్త్రీలు వచ్చారు. ఇప్పటికి కొత్త నిబంధన సంఘంతో ఏం మాట్లాడాలంటే స్త్రీ ప్రార్థన ఎలా అంటే శక్తి కలిగినది. ఎట్లా శక్తి కలిగిందంటే ఆయన తిరిగి చనిపోయి 3 రోజులు తిరిగి లేచినప్పుడు మొదటగా కనిపించింది ఎవరికంటే ఒక స్త్రీకే. అందుకే పునరుద్ధాత్మ శక్తి ఆమె ఒకటి కనిపించింది. ఎవరు బిడ్డలారా, అట్లాగా మీరేంటంటే ప్రార్థనలు ఎక్కువ నలుతాలి. ప్రార్థన అనేకుల గురించి మీరు ప్రార్థన చేయండి, అనేకుల కోసం కష్టపడండి, సువార్త ప్రకటించండి. ఈ రోగంతో బాధపడుతున్న భయపడవాకు. నిన్ను దూరం పెట్టిన ఎవరు దూరం పెట్టినా ఇబ్బందిలా. ఇప్పుడు మన ఇండియా అయితే ఇవన్నీ ఉన్నాయమ్మా. అమెరికాలో స్త్రీలు లేరా? తిరగరు వాళ్ళు, చర్చిలకి పారు వాళ్ళు. ప్రపంచంలో ఎన్నెన్నో ఉన్నారా? ఒక భారతదేశంలో స్త్రీ ఉందా? ప్రపంచం అంతా స్త్రీ ఉంది. ఎందుకో స్త్రీలను అంత హీచము చూస్తారు? అందుకే అంత హీనంగా చూస్తే స్త్రీలనే నా దేవుడు ఏమంటున్నారంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థ కలుగునుగాక. చెప్పులు కొడుతూ దేవుని నామమున మహిమపరచుకున్నాం. చూడండి తల్లి, అదే అధ్యాయంలో 35వ వచనం. ఏంటంతమ్మా? ఒక గ్రామంలో ఒక అధికారి, ఆ అధికారి కుమార్తె ఏమైపోయింది? చనిపోయిందంట. ఏమైపోయింది? చనిపోయిందంట. చనిపోయినప్పుడు అతను ఈ యేసు ప్రభు దగ్గర ఏమైనా దొరకతుందా? ఏంది? యేసు ప్రభు దగ్గర ఏమైనా దొరకతుందా అని చెప్పి అతను ఏమంటే ఆసక్తితో వచ్చాడంట. మరణించిన నా బిడ్డ రోగంతో ఉంది, ఇతని వల్లే స్వస్థత కలగదా అని చెప్పి ఏం కలిగి వచ్చాడంత? ఆయన విశ్వాసంతో ఆశతో వచ్చాడంత. ఈ లోపల దేవుడితో మాట్లాడే లోపల ఓ బోధకురా 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 అంటే అనేక జనంలో ఆయన అరుపు ఏమనిపిస్తుంది? ఇలిపిట్లా బోధకురా బోధకురా అంటే ఒక వ్యక్తి వచ్చి ఆయన్ని ఇబ్బంది పెట్టబాకు, నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు ఆయన టంగాని ఎవరి వైపు చూశారంటే ఆ వ్యక్తి వైపు చూశారు. అంతమంది జనంగా ఉన్నప్పుడు దేవుడు బిడ్డలారా దేవుడు తగిన శ్రమలో నీ శ్రమని చూసే ఉంటాడైనా. తగిన సమయంలో నీకున్న ఆ బాధని వేదన తొలగిస్తారు. ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు 100 మంది జనాంగంలో అతను పిలుస్తా ఉంది, పట్టించుకోలే ప్రభు. అంటే అనేకరికి ఇంకా ఉన్నారు అక్కడ స్వస్థ. కానీ అతను ఏమైపోయింది? వాళ్ళ కూతురు మరణించేసిందని చెప్పి లేపి ఆ గుండె ఎంత పగులుంటుందో మనకంటూ ప్రభువుకు తెలుసు. పగిలిపోయింది తండ్రి బాధ. అయ్యో నా కూతురు చచ్చిపోయిందే, ఇంకా నా కూతురు లేదే అన్నప్పుడు ఆ వేదన తండ్రి ఎడిగి తన కుమారుడు బాధపడటం ఇష్టం లేక చదువు తల్లి లక్ష్య పెట్టట్లేదు. చూడండి అక్కడ దేవుడు భయపడవాక నా కుమారుడు ఆ కుమార్తె ఏందంత ఏమంత నమ్మిక మాత్రం ఉంచండి. మీరు ఈరోజు నుంచి యేసు ప్రభు దగ్గరికి వస్తే మీరు ఏం కలగాలంటే నమ్మకం ఉండాలంటున్నాడు దేవుడు. చదువు తల్లి చెప్పి ఇక్కడ చూసుకుంది దేవుడు. నాకు అర్థం కానీ
యేసు ప్రభు 12 మంది శిష్యులు పెట్టుకొని వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకెళ్లారు? వీళ్ళు ముగ్గురిని ఎందుకు తీసుకెళ్లారు చెప్పండి? నాకు ఆత్మకి సంబంధించిన ఇద్దరికి మాత్రం కనిపిస్తుంది, మూడో వ్యక్తికి నాకు ఆలోచన కలగదా? మొదటి వ్యక్తి ఎవరమ్మా? పేతురికి ఏ తాళాలు ఇచ్చున్నారమ్మా? పేతురికి ఏ తాళాలు ఇచ్చున్నారు? పరలోక తాళాలు. పరలోకం అనగా మరణం ఉంటుందా? మరణం ఉండదు. తర్వాత ఇంకో వ్యక్తి ఎవరు? యాకోబు సబ్జెక్ట్ నాకు జ్ఞానం రాలిలా దేవుడు. మూడో వ్యక్తి ఎవరు? యోహాను ఎలాంటి వాడంటే ఇది ప్రకటన గ్రంథం రాకడిని గుర్తించే జ్ఞానం కలిగిన వాడు. దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి ఆయనని ప్రకటన గ్రంథము నేను రాకడ ఎలా ఉంటుంది, ఎలా సూచన ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కటి రాసి 12 మంది శిష్యులతో వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు అక్కడ చూద్దాం మనం. వచ్చి చూచి లోపలికి వెళ్ళి విధమేనమ్మా, దయచేసి ఈ మాట బాగా వినండి. ఎవరైనా హాస్పిటల్లో మరణపాయలో ఉన్నంతే, రోగంతో బాధపడుతూ ఉంటే, వేదన ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఆ ప్రాంతంలో కానీ ఎవరైనా గొల్లమని ఏడ్చారనుకో మొదలుగా వాళ్ళు బయట తోసిపోనుకోండి. మీరు వాడు రోగంతో బాధపడుతుంది, ఈ కన్నీ చేసి ఇంకా రోగం ఏమైపోద్ది, ముదిరిపోద్ది. ఊరే ఇంక నీ పరిస్థితి అయిపోయిందిరా, నువ్వు ఇంకా బతుకురా, ఇంకా నీది ఏందిరా అని ఇట్లా ఏడస్తారు కొంతమంది. అందుకే మీరు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే మీ బంధువులు ఎవరైనా రోగం ఉంటే, వాళ్ళ తల్లి ఎవరైనా బాధ ఉంటుంది, మొదటగా నువ్వు బయటికి పో. వాడు ఏం చేస్తున్నారు? వైద్యులు ఉన్నారు కదా, పరమ వైద్యుడు నా దేవుడు ఉన్నాడు కదా, వాడికి ఏం కాదు, భయపడవాక వాడికి స్వస్థత కలిగి తిరిగి నీ ఇంటికి వస్తారు. భయపడక నువ్వు మొదలుగా బయటికి పో. ఇదే సాక్షి నాకు ఒకసారి జరిగింది. ఇది ఒకసారి ఎప్పుడు జరిగింది అంత దేవుడు బిడ్డలారా, సేవలు అప్పుడు ఎదుగుతా ఉన్నాం మేము కరోనా టైంలో. మా నాన్న వాళ్ళ ఫ్రెండు చావు బతుకులో ఉన్నాడు. మా నాన్న కొంచెం సువార్త ప్రకటించి అబ్బాయి ప్రార్థన దేవుడు చిత్తం అని చెప్పి, అయ్యా నా చేతులు ఏం లేదయ్యా ప్రార్థన చేస్తా అని చెప్పి వెళ్ళాను. ఆయన వీడియో కాలింగ్ చేశారు. అయ్యా ఇదిగో నా తమ్ముడు ఐసీ రూమ్లో ఉన్నారు అంటే, ఒక ఆమె ఆడస్తా ఉంది అన్నా, ఫస్ట్ అక్కడ ఉన్నామని మొదటగా బయటకు పంపించాను. ఏమన్నా ఇది ఆమెలా ఏమయ్యా అన్నారు. మొదట నువ్వు బయటికి పోమ్మని సెట్ వీడియో కాలింగ్లో. మొదటగా నువ్వు బయటికి పోసలకి అప్పుడే చచ్చిపోయాడు, బతుకున్నాడు కదా, చచ్చిపోయిన వాళ్ళకి ఎందుకు ఏడుపు మొహం పెట్టున్నారా? హాస్పిటల్ అట్టే పెట్టుంటాడు, వాడు స్వస్థత కొలికి వచ్చేస్తారు. కానీ వీళ్ళు మొహాలు ఎట్టుంది కదా, చచ్చిపోయిన మొహాల్లాగే ఉంటాయి. ముందర ఆమెను బయటకు పంపించే వాళ్ళు అక్క ఆమె మళ్ళీ అక్క నువ్వు అంతా బయటకు పో అక్క అన్నాడు. ప్రార్థన చేశా, ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు అతను. అంటే నా శక్తి కాదు, దేవుడు నామాన్ని మహింపొచ్చేదానికి అతను బతికి ఉన్నాడు. అది ఒక సాక్ష్యంగా. అట్లా వీళ్ళేందా గొల్లమని, ఒరే నీ బిడ్డ చచ్చిపోయిందిరా, ఒరే నీ బిడ్డ అంటే ఒక పక్క చచ్చిపోయిందని తెలుసు కదా, రెట్టింపు చేస్తారు వీళ్ళు. చచ్చిపోయింది ఒరే బిడ్డ చచ్చిపోలేదురా, ప్రభు దగ్గర చేర్చుందిరా, చనిపోయేంత నిజంగా ప్రభు దగ్గర ఉందిరా, నీవు కానీ నీతికి బతుకురా, ఈ తాగు నుంచి విడిపించురా, రేపు నీ బిడ్డను చూడాలంటే ఇప్పుడు నువ్వు పరిస్థితిగా ఉన్నావు, ఇలాంటివి చెప్పాలి. నీ బిడ్డ చచ్చింది నువ్వు కానీ చచ్చిపోయి ఓడుగా చంపేయి, అయిపోతే పరిస్థితి. చూడు తల్లి అక్కడ ప్రభు చదువు తల్లి. అందుకు వారు చూసారా, వచ్చారమ్మా యేసు ప్రభులు బిడ్డలు ఊపుకుంటూ వచ్చారు హాస్పిటల్కి. వైద్యుల వల్ల కాదంటే వీళ్ళ వల్ల వద్దా, వచ్చేసారయ్యా యేసు పోయినా చచ్చిపోయినామని ఈవెన్ లేకపోక అని అవకాశం ఇస్తున్నారంట. ఏం పాస్టర్ గారు, ఈ మధ్య ఖైసుల పైకి ఎట్టుంటారు అంతే, ఏది చేసినా వీళ్ళ పైకే, మంచి చేస్తే మాత్రం వీళ్ళ పైకి రాదు. అట్ట హాస్పిటల్కి వెళ్ళండి ఉంటారు ఎక్కడ, వచ్చేసారమ్మా ఇలా ఇల్లు ప్రార్థన చేస్తే లేచేస్తారు. అప్పుడు లేకపోయినా ఏదో ఒక రోజు పైకి వెళ్ళేస్తుంది. అదే ప్రభువుని అక్కడ ఏం చేస్తా అవకాశం ఇస్తున్నాడు. వచ్చేసారయ్యా చచ్చిపోయినామని ఈయన బతికిస్తాడు, ఎవరు వాళ్ళని కాదు ఈయన వాళ్ళు ఒకటి వావద్దు అని చెప్పి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు ప్రభు చెప్తారు. చదువు తల్లి. అయితే అది ఏం చేయాలి, అలాంటి వాళ్ళు ఏం చేయాలి, మనం బయటికి
గెట్ అవుట్. ఇంగ్లీష్ వస్తే ఐసే గెట్ అవుట్. హిందీ నాకు రాదు. తెలుగు వస్తే మర్యాదగా బయటికి పోండిరా మీరా. వద్దురే. చదువు తల్లి. జావ్ అంతేనా? బా జావ్, బా సూపర్ అన్నువా, బా జావ్. చదువు తల్లి. ఆ చిన్న బిడ్డ తల్లిదండ్రుల్ని చిన్నదాన్ని చేయి పెట్టి అనగా ఆ మాటకు అర్థము చిన్నదానా. ఏందంతమ్మా? చిన్నదానా నిన్ను లెమ్ముమని చెప్పుతున్నాను. ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్ని సంవత్సరాలు? ఎట్టుంటుంది తండ్రి బాధ? ఎట్టుంటుందా తల్లి బాధ? ఎట్టుంటుందా? మళ్ళీ వీళ్ళు పెద్ద మనుషులు అందరూ ఒరే నీ కూతురు చచ్చిపోయిందిరా అని ఏమంటున్నారు అక్కడ? ప్రభు వచ్చి చిన్నదానా లెమ్ము, చిన్నదానా నేనున్నా. అట్లాగ మిమ్మల్ని ఏంటంటే చిన్న బిడ్డలారా పైకి లేండి, ఉత్సాహగానం అయింది, ధైర్యం కొనండి, భయపడబాకండి, మరణము మీ వెతికి రాదు. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిస్మం పొందిన వాడికి మరణం ఉండదు, నిత్య జీవమే. మరణం ఎంత మాత్రం వాళ్ళకి పని చేయదు. ఎంతమంది బాప్తిస్మం పొందారు తల్లి? చేతులు ఎత్తండి కొంచెం. బాప్తిస్మం మీరు వద్దురే, మీరు అలాగే ఇంకా డోటల్లో ఉన్నారు ఇక్కడ. మీరు వద్దు. ఇక్కడ అంతా ఎవరున్నారంటే నిజంగా ధన్యున్నమ్మ, నేను ధన్యుని ఎక్కువ మీకంటూ. ఎందుకంటే అందరు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఒక్కరైనా తెంచలా. దేవుడికి స్తోత్రం. ఏం దేవుడు పెట్టారా? మీరు పరలోక రాజ్యం ఉందమ్మా మీకు. మీరు జ్ఞానం వచ్చి నా వయసు అప్పుడు లెక్క వస్తుంది, అప్పుడు తెచ్చండి. ఏం దేవుడు పెట్టారా? ఎంత ధన్యులు చూడండి. తండ్రి కుమార పరిశుద్ధ నామముల బాప్తిస్మం పొందిన వారికి మరణం ఎంత మాత్రం పని చేయదు, నిత్య జీవమే. కానీ మరణం మాత్రం వాళ్ళకి లేనే లేదు. చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకున్నాం. దేవుడు బిడ్డలారా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైనా గొల్లగానే ఏడొస్తే ఏం చేయాలి? వాళ్ళ ముందుకు చేపుట్టుకు లాగించి గడవట్టు అనాలి. ఇల్లే ఏమైనా తినేసి రాపు, పొందరా ఏమైనా తాగేసి రాపు, అది ఇంటికి వెళ్ళి పొడుకోపో అని చెప్పాలి. ఎవరు ఉండాలంటే ధైర్యపరిచిన వాళ్ళు ఉండాలి. ఎవరు ఉండాలి? ధైర్యపరిచిన. ఇప్పుడు కరోనా వచ్చిందమ్మా, కరోనా వచ్చింది. ఏం కావాలి? కరోనాకి ఏం కానీ ఏం కావాలన్నారు? మనోధైర్యం కావాలి. కోల్పోవకు నీ ధైర్యము అని చెప్పాలి. ఒరే కరోనా వచ్చిందా? ఏం కాదురా, వంతే పోతే పోతే ఓడే వద్దురా, వంతమా, ఎప్పుడు పోతాను నేను, ఎప్పుడు వెళ్ళిపోతానని కాదు. ఇట్లా ఆలోచన. ఒరే నా అక్కడ వచ్చి చచ్చిందిరా కరోనా, పోయింది, దానికి ఎందుకు భయపడతావు? ధైర్యం కొండు. అది 2 రోజులతో 3వ రోజు వెళ్ళిపోద్ది. చుట్టం చెప్పుతూ వచ్చింది, దానికి ఎందుకు భయపడుతున్నావు? దగ్గు వస్తుంది, 2 రోజులు దగ్గు ముందు తాగితే పోద్ది. అట్లా జబ్బు ఇంతరా, అదేం కాదురా నువ్వు తినరా అంటే ఓడేమవుతారు? ఇంత మనోధైర్యం. నేను ఎవరు నేనా? ఎట్లా ఉండాలి? మనోధైర్యం ఉన్నవాళ్ళు రావాలి. ప్రార్థన కానీ మనోధైర్యపరిచే వాళ్ళు కావాలి. ఎవరిని పడితే వాళ్ళని ప్రార్థన కానీ తీసుకెళ్ళామనుకో, ఏంది ప్రార్థనలు కానీ ఎవరిని బట్టి వాళ్ళు తీసుకెళ్ళామనుకో, ఈడు ఏదో ప్రార్థన పడరు అని చెప్పి తీసుకెళ్ళాను అనుకో, ఎదురుగా వచ్చి అని అనుకో, వీడు అనుకోండ్రు, వీడు అనుకోండ్రు, వీడిని నమ్ముకోండి. నేను వెళ్ళాను అనుకో, ఏమైపోయింది ఇప్పుడు నేను ఎవరు? నాకు దిక్క దేవుడిని నమ్ముకొని వెళ్ళా, వీడిని నమ్ముకొని వెళ్ళా, వీడిని నమ్ముకొని ఏమైపోయింది దాకా వదిలిపెట్టేసి వెళ్ళాడు. ఇంక నా పరిస్థితి ఏందా? పరిస్థితి మనుషులు అట్టా తయారు అన్నారు. ఏం పాస్టర్ గారు? మొదటగా దేవుణ్ణి అడుగురు, వెళ్ళిపోయి రంగంలో దిగిన తర్వాత అట్టే ఒకసారి పో సాతన కాదు, నాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, నువ్వు ఎవర్రా, నువ్వు ఇట్రా అని చెప్పి ఒత్తిగా ఆరాస్తుంది.
మొదటగా ప్రభువా, ఒక గ్రామంకి వెళ్తున్నా, అక్కడ ఒక వ్యక్తి చనిపోయింది, ఇదిగో నీ శక్తి దయచేయి, నీ కృప దయచేయి, లేకపోతే రోగంతో బాధపడుతుంది, నీవు ముందుగా నడిచి అక్కడ కార్యం జరిగించా అని చెప్పి ప్రభు తోడుని తీసుకెళ్ళాలి. డాక్టర్ ఇంటి పెట్టుకుని ఎవరిని ఇంటి పెట్టుకున్నా లాభంలా. ఎవరిని తీసుకెళ్ళాలి? స్వస్థపరిచే దేవుణ్ణి తీసుకెళ్ళాలి. దేవుడు బిడ్డలారా, ఏం చేయాలి చెప్పండి? మరొకసారి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని గెట్ అవుట్, చూసేయండి ఈసారి నుంచి. నీ మాటలతో బతకాలమ్మా, మాటలతో బతకాలి. ఏ రోగం కానీ నువ్వు చెప్పే మాటలతో బతకాలి. ఏంది? మా నాన్న కరోనా టైంలో మా మామ పక్కన కూర్చుని బిస్కెట్లు తిన్నారు. ఆయన ఏం కాదని, కానీ అతను భయపడిపోయాడు, చనిపోయాడు. ఏం కావాలి? మాలో ధైర్యం కావాలి. నీలో ఎవరున్నాడు? స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు. నీకు రాయి అయినా తగలకుండా ఆయన ఏం చేస్తున్నా? నిన్ను ఎత్తి పట్టుకున్నారు. అలాంటి దేవుడిని పట్టుకుని నువ్వు ఎందుకు ఈ రోగాలన్నిటికీ భయపడతావు? అమ్మా, నాకు ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పిలు వస్తాయి. ఇప్పుడు పుట్టిన బిడ్డని తల్లి కొట్టకుండా ఉంటుందా? కొట్టి నొప్పి పడుతుంది కదా. ఇలాగానే ప్రభు జలకిస్తారు. వీళ్ళు ఎంత మాత్రం విశ్వాసంతో ఉన్నారు లేరని. నీ విశ్వాసంతో ఆ రోగంతో కాపాడుకుంటావా? ఈయనేం పరబ్రో నాయన, ఈ గడ్డలు తెచ్చిపెట్టి ఈ బాధ తిప్పించున్నారా అనుకోద్దు. ఏదైనా దేవుని నామానికి మహిమ కలుగునుగాక అని విశ్వాసంతో జీవించాలి. దేవుడు వెళ్ళారా? చూడండి, మార్కు సువార్త 1:15 వస్తా, నీ దగ్గరికి వస్తావు. గలిలేకు వచ్చెను. మరొకసారి చదువుదామమ్మా, మరొకసారి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుడు రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్మునని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలేకు వచ్చెను. దేవుడు బతికిన కాలం అంతా ఏం చేశాడు? సువార్తనే. ఏ సువార్త? ఈ రోజు నుంచి దేవుడు ఏం చేద్దంటే, దేవుడు పిల్లరా, ఆ అద్దము ఈ అద్దము ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. కానీ ప్రభు చెప్తున్నారు, నా బిడ్డకి చదివేదానికి రారు, చదివే లేరు, ఒక క్రమంగా నేను ఏం మాటలు వస్తగా చెప్పినానో వాటి ప్రకంగా నా బిడ్డకి బోధించు. అందుకే నేను వస్తగా ఆ అద్దాల నుంచే రాసుకుని వచ్చా. ప్రభు అక్కడి నుంచే మాట్లాడు, వాక్యము వస్తగరా, ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఈ బిడ్డకి, ఒక ఉత్తరం అయిపోయి ఒకరికి అమెరికాకి కాదు, ఒక క్రమంగా రా నా బిడ్డలకి. సువార్త నేనేం చెప్పానో ఒక క్రమంగా తీసుకెళ్ళాను. ఏంది నా సువార్త అంటే, తండ్రి రాజ్యము ఎంతో దూరం లేదు, సమీపించింది, మానవ మనసు పొందండి. ఇదే ప్రతిరోజు ఆయన చెప్పేది, మానవ మనసు పొందండి, దేవుడు రాకడ వచ్చేస్తుంది, దేవుడు రాకడ. ఇదే సువార్త. చదువు తల్లి, 16 వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరునిగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విరిచి ఆయనను వెంబడించి ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటూ ఉండెను. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈరోజు మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? బాగా ఆలోచించండి. ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మనం ఎవరిని వెంబడిస్తే మనకేం కలుగుతుంది అంటే, ఏం చెప్తారు? మిమ్మల్ని మనుషులు పట్టే జాలులుగా పెంచుతారు, నశించే ఆత్మల్ని రక్షించమంటున్నారు మిమ్మల్ని. ఏమి అపోస్తలులకు వాళ్ళకి కాదు అధికారం వచ్చింది, సర్వలోక అందరికీ నన్ను నమ్మిన వాడికి నాకు సాక్షులై ఉన్న అంటున్నారు. ఏంది ఎవరు బిడ్డలారా?
ఇప్పుడు వీడున్నాడు, వీని ఇప్పటికిప్పటికే అమెరికాకి వెళ్ళి ఒక సువార్తగా ప్రకటించేంత వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారా, వెళ్ళిపోరా అంటారా? ఏం చెప్తారమ్మా? నవ్వులే అర్థమైపోయింది కదా నాక. పంపిరు అంత పని లేదు, పంపిరు. ఇప్పుడు ఒక 50,000 సంపాదిస్తున్నారు శాలరీ. ఎంత? ఒక సరే, ఇప్పుడు చిన్న పిల్లోడు కదా, అట్టే ఖర్చు కాపాడుకోమ్మా. పెళ్ళి కానీ చేయబాక, మళ్ళీ ఆమె కానీ చంపిపోతాము. ఏం దేవుడు పిల్లరా, 50,000 శాలరీ కలరు ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళకి అప్పులు ఇప్పులు ఏమి హ్యాపీగా బతుకుతున్నారు. యేసు ప్రభు వచ్చి నన్ను వెంబరించు అన్నాడు. ప్రభు ఇల్లు మా ఇంట్లోకి చెప్పేసి వస్తా అంటారు. ఇంట్లోకి చెప్పేసి వస్తారా? అక్కడ వాళ్ళ తల్లిని అక్కడ చూసారా, వాళ్ళ తండ్రిని ఎక్కడంతా జీతగారి దగ్గర నుంచి విడిచిపెట్టి గొమ్మకు యేసు ప్రభు తెలిపాడు. అందుకే వాళ్ళని ఏమంటారు? అపోస్తలులు. రేపు సింహాస ఆసీనుడుగా నిలిచినప్పుడు ఆయన కుడివైపు ఎడవైపు ఎవరు కూర్చుంటారంటే వీళ్ళు. ఎవడు ఆయనను వెంబడిస్తారో వాళ్ళు ఎవడు ఆయన వెంబడిస్తారో ఆయన కురుమ వైపు ఎడమ వైపు ఆయన భోజనం బల్లలో కూర్చుంటాం దేవుడి బిడ్డ. అట్లా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒకటి మొదటిగా ఏంటంటే రోజుగా దేవుడి సేవకి దిగేయాలి, దేవుడి పనికి దిగేయాలి. తర్వాత దేవుడు చెప్తారు సువార్త చేసుకుంటూ పని చేసుకోవచ్చు, లేకపోతే సువార్తలో నిలబెట్టాలో అప్పుడు దేవుడు చెప్తారు. ఫస్ట్లో నేను దిగేసా, 15,000 శాలరీలతో ఉన్నా నేను. ఎంత? 15,000తో శాలరీలతో ఉన్నా. వీళ్ళందరూ సాయంకాలం పూట ప్రార్థనకి వెళ్ళేవారు, లైవ్లు పెట్టేది. నాకు మరో వేదన, వీళ్ళున్నారే నేను ఎందుకు లేను, మరో వేదన. నా శత్రువులు ఉన్నారా ఇప్పుడు భయంకరంగా. రాసుకోండి, రోజుకి ఒక 100 రూపాయలు పాద పని, ప్రతి వారం నేను సాయంకాలం పూట వెళ్తా, 200 రాసుకోండి నన్ను వదిలేసా. కానీ ఇప్పుడు సాతాను గారు ఎంత పెట్టిన కొడుకి నిండదు, ఉడికి ఉబ్బిపోతా ఉంది. వీటిని ఎట్టయినా చేయలే. తర్వాత ఇట్ట కాదని చెప్పి కోపం వచ్చేసినావు, షాప్ మానేసా, పక్క సందులో చేరా. అక్కడేంది 50-50, రోజుకి ఎంత సంపాదిస్తే అంత సగం. అక్కడికన్నా నాకు ఆత్మ అవట్లా, చర్చికి వెళ్ళిపోయి ఇట్ట కాదని చెప్పి అన్ని మానేసి పాస్టర్ వచ్చి మళ్ళీ నువ్వు సువార్తకు వచ్చి నీకు పిలుపు ఉన్నట్టుంది, సువార్తకు వచ్చి అని చెప్పి అప్పుడు 4 ఏర్పాటు చేశారు. ఎవరు ఆ 4? సురేష్ అన్న, నేను, సుమను, మోహన్ బాబు తప్పించుకున్నాడు, పెళ్ళి అయిపోయింది అతనికి. మేము 15,000 శాలరీ పోయింది. ఇంట్లో ఏమవుతున్నారంటే, ఒరే ఏంద్రా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఏంద్రా అంటే ఏదైతే అది జరుగుతుందిరే, దేవుడి చేతిలో అప్పచెప్పేస్తున్నాను, ఏది జరుగుతుంది అది జరుగుతుందిరే, ఎందుకు ఈరోజు డబ్బు కోసం బతికిన ఏం లాభం లేదని చెప్పి అమ్మా అప్పటి నుంచి నాకు టార్చర్ కదా. ఇంట్లో సంపాదన లేదు, ఏమి లేదు, టార్చర్. ఏంటి ఉదయం వస్తే నేను రాత్రికి వెళ్ళామని ఇంటికి, అట్లాగా సేవలో ఎదగతా ఉన్నా. కానీ ఒకరోజు ప్రభు చెప్పేశాడు, తప్పు చేస్తున్నావు అనేసాడు. పిలిచింది ఆయనే, మళ్ళీ ఏం చెప్తానంటే తప్పు చేసావు అన్నాడు. ఇదేంద్రా నాయనా, రామంది అయినే, మళ్ళీ తప్పు చేసేది అంటున్నారు. ఏం తప్పు చేసింది ఏంటి ప్రభు అంటే, నీ వల్ల ఒకడు భారముగా ఉండకూడదు. పాస్టర్ అమ్మ వాళ్ళు నా వల్ల భారముతో ఉండకూడదు. వాళ్ళు 10,000 ఇస్తున్నాయి నాకు సంఘం డబ్బుతో. భారముతో వాళ్ళు ఉండకూడదు, నీ వల్ల ఒకడు భారముతో ఉండకూడదు అని ఇప్పుడు దేవుడు చెప్పారు. అర్థమైపోయింది అనుకుని పని చేసుకుంటూ సేవలో ఎదిగేవాడిని. ఏంది అప్పుడు అర్థమైంది, పని చేసుకుంటూ సేవలో ఉండేవాడినమ్మా. అట్లా కానీ మీరు పని చేస్తే సువార్త ప్రకటించండి, తప్పు లేదు. యేసు ప్రభు రక్షించారమ్మా, దేవుడు నమ్ముకున్నామని చెప్పే మాట నీ ఆత్మ, నీ రోగాన్ని స్వస్థపరుస్తారు. నమ్మ విశ్వాసం అటెంచి పైన ఒక రోగాన్ని స్వస్థపరుస్తారు. ఈ రోగం వదిలిన తర్వాత నువ్వు వెళ్ళిపోమని కాదు, నీ ఆత్మకి రక్షణ ఏంది, నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావో అని అడుగు. మొదటగా నువ్వు మరణించిన తర్వాత ఎక్కడ ఉంటావు తల్లి అది అడుగు. అట్లా సువార్తలో నాకు చాలా వచ్చే ఇబ్బందులు వచ్చాయి. నేను వాటిని చూడాల, పాస్టమ్మ కానీ భయపెట్టించేసింది నన్ను. దురాత్మలు ఉంటామని జాగ్రత్త అన్నాడు. ప్రభు చెప్పింది ఒకటి నాకు, పిలుచుకున్నవాడు ఎవడు, నేను. నిన్ను పంపించేవాడిని ఎవరిని, నేను.
నిన్ను నేను పంపించినప్పుడు నిన్ను తాకేవాడు ఎవడోడు, నిన్ను ముట్టే దురాత్మ ఎవరు, నిన్ను ప్రేరేపించే సాతాను ఎవరు? పరీక్ష పెడతారు. ఆ పరీక్షగా ఏం చేయాలి? మనం ఆనందం తీసుకోలే కానీ బాధపడకూడదు. పరీక్షలో పాస్ అవ్వాలి మనం. లోక ఎగ్జామ్స్ కాదు, దేవుడి దగ్గర పరీక్ష పాస్ అవ్వాలి మనం. అది ఎగ్జామ్, నిజమైన ఎగ్జామ్ అంతే. లోకంలో ఎవరైనా రాస్తారు, కానీ దేవుడు బిడ్డ పరీక్ష పాస్ అయ్యేవాడే నిజమైన విశ్వాసి. ఏ పరీక్ష? నీ కన్నీలే ఒక పరీక్ష. ఈ కన్నీటిలో దాన్ని అనుకున్న ఏ బాధతో నీకు కన్నీళ్ళు వస్తున్నాయో అదే నీ పరీక్ష. ఆ పరీక్షలో దేవుడు ఏం చేయమంటారు? నువ్వు పాస్ అవ్వంటున్నారు. ఏబు కలిగిన ఎన్ని శ్రమలు ఏమా! వీళ్ళ అమ్మ వయసులో కుమారుడినే ఒక బతుకున్న బిడ్డని అక్కడ పంపిమంటే పంపిలేను, పెద్ద పంపిస్తానిది. కానీ ఏబు పరిస్థితి, తన బిడ్డ చనిపోయాడు, భార్య వెళ్ళిపోయింది, సమస్తం కలిపింది. ఏమైపోయాడు? బూడిదలు కూర్చుని దురదతో గీక్కుంటున్నారు. ఒకటే మాట, ఏమంటలా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను. ఏ పార్టీ వాడిని నేను? ఎక్కడ వాడిని? గనపరిచినప్పుడు, ఆయన ఆస్తి ఇచ్చినప్పుడు తిని పొడగలేదా? తందనా నాలేదా? ఇప్పుడు శ్రమ వచ్చిందని చెప్పి ఆయన దూషించాలా? ఇది ఎక్కడ న్యాయము? బాగున్నప్పుడు ఆనందం ఉన్నాం, శ్రమలో కానీ మనం ఆనందం ఉండాలి. అప్పుడు ఆ పరీక్ష చూసి ఏబుని ఎలా ఆశీర్వదించారంటే రెండులింతగా దీవించాడు దేవుడు బిడ్డలారా. చప్పుడు కొడుతూ దేవుడు నామాన్ని మహిమ. మొదటగా నీకు ఒక స్థితి కావచ్చు, రెండులింతల ఆశీర్వాదాలు కావాలంటే మొదటగా నువ్వు ఏం చేయాలి? ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. దేవుడు పెట్టే పరీక్షలో నువ్వు పాస్ అవుతే రెండులింతల ఆశీర్వాదాలు వస్తాయి. చదువుకొని ముగించుకోండి దేవుడు వీళ్ళ 21 చూడాలి. శాస్త్ర వాళ్ళు ఎవరు పడితే వాళ్ళ బోధించట్లయినా ఎలాగమ్మా? ఒక తండ్రి ఉన్నాడు, ఇప్పుడు ఈయన రాము ఉన్నాడు, ఆ బ్రదరు. వీళ్ళు కొడుకుని తిట్టే అధికారం అతనికి ఉందా లేదా? అట్ట నీ తండ్రి ఒక అధికారంతో నీకు బోధిస్తున్నాడు. ఈ ప్రపంచంలో క్రైస్తవులు కానీ ఏంటంటే ఒక సహోదరు, ఒక సహోదరాలు, ఒక తండ్రి, ఒక తల్లి అని చెప్పి సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకు ప్రకటిస్తున్నారు? ఒక అధికారముతో. అదే వాళ్ళు కొడుకుని ఇంకోటి వచ్చి తిడితే ఒప్పుకుంటారు తండ్రి? ఒప్పుకోరు. సరే వాళ్ళ తండ్రి కాదు, వీడిని ఒకడు వచ్చి తిడతాడు, వీడు ఒప్పుకుంటారా? ఎవరు నన్ను తిట్టేదానిక? అలాంటి వాళ్ళు చెప్పాకరా దేవుడు బిడ్డగా. అంటే దేవుడు ఆత్మకలుడు, అందరిని ప్రేమించగలరు. అదే ఆమె అయితే అంటే ఇంట్లో పులి, బయట పిల్లి, రేపు మియంలా గారు. అది దేవుడు బిడ్డలారా, ఎట్లా ఉండాలి మనము? ధైర్యంగా ఉండాలి. ఎవడో సాతాను గాడు పెట్టే పరీక్షలో బాధపడకూడదు. దేవుడు పరీక్షలో పాస్ అవుతా లేదా అది బాధపడు. ఎవరు నువ్వు నన్ను పరీక్ష పెట్టే దానికి సాతాను కానీ ఎదురిచ్చిళ్ళు. ప్రభు నీ చిత్తం అయితే నాకు ఆశీర్వాదం వస్తే నీ చిత్త ప్రకారం ఇది జరిగించాయి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? శాస్త్ర వాళ్ళు కాకుండా ఎలా బోధిస్తున్నారు అంతమ్మా? అధికారంతో బోధిస్తున్నారు అంత. ఈరోజు నుంచి మీరు అధికారంతో చెప్పండి, అధికారంతో తిట్టండి. ఎవరైనా మీ వాళ్ళని తిట్టండి. అటని చెప్పి తిట్టబాకండి. తిట్టే మా మా బ్రదరు, మా అబ్బాయి చర్చిలో చెప్పాడు తిట్టమని అని వద్దమ్మా. ఏంది అది చేయబాకండి. ప్రేమతో సువార్త మనం ప్రకటించాలి అనేకరికి. ఇప్పుడు బాగా చెప్తారు, వాడు వచ్చిన దానికే ఏమైతే ఉనిగిపోతా. చెప్పిన లాస్ట్ టైము ఒక ఫంక్షన్ జరుగుతుంటే, క్రిస్మస్ పండుగ జరుగుతుంటే ఏం జరిగిందా? అపవాది గర్జించు సింహం వాళ్ళే తిరుగుతుంది అన్నప్పుడు ఒక ఆమె కూర్చుని అపవాది సింహం లాగా తిరుగుతుంది అన్నప్పుడు అప్పుడు డ్రామాలు వేస్తా ఉంటే సాతాను వేసుకొని ఒక కొత్త వచ్చాడు. ఏంది? సాతాను వేసుకొని వస్తే అందరూ తెలుసా? చెప్పమంటారా? చెప్తారండి. సాతాను వేసుకొని వచ్చాడు. వేసుకొని వచ్చి అక్కడ ఒక పక్క ఏంది సువార్త, ఇట్లాగే సువార్త ప్రకటిస్తుంది. అదిగో ఒక ఆమె కూర్చున్నట్టు చూస్తూ ఉంది. ఇదిగో ఈమెలాగా కూర్చొని ఎంత ఉంది. సాతాను గర్జించే సింహంలాగా అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పిన వాక్యము ఈ లోపల సాతాను వేసుకొని వాడు ఎక్కడికొంతా వస్తున్నారు. ఈ పాస్టర్ జంపు
విశ్వాసం జంపు వీళ్ళేర్రా అని చెప్పి ఈమె వెనక దొరకవచ్చు వస్తే ఈడు సాతాను. అప్పుడు వాడికి దేవుడు మాట్లాడుతున్నాయి, ఈమె ప్రార్థన పరులామే సాతాను దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కానీ నీ బిడ్డనయ్యా, నేను కానీ నీ బిడ్డనయ్యా, నేనా సాతాను, నువ్వు నా తండ్రివి కదా, నువ్వా, నేను బిడ్డనయ్యా, నన్నేం చేయబాక అన్నప్పుడు సాతాను బిడ్డ అంత ఎట్లా ఉంటుందా, ఎన్ని జీవితాలు నాశనం చేశానేనా, నా భర్తకి తెలియకుండా నేను చీటీలు ఎన్ని పాటలు పాడి ఎన్ని నాశనం చేశాను అంతానే. ఒకసారి అది వెనక తిరిగమ్మా నేను అంతా తీసి చూస్తే వాళ్ళు మొగుడు, ఇంకా తీసుకో బెల్ట్, అటు ఇటు ఇటు అట్లాగమ్మా. నువ్వు ఓడికి భయపడుకోవద్దు, నువ్వు వాక్యం ఉన్నప్పుడు వాక్యం వైపు చూడు. సాతాను వచ్చినప్పుడు నీ బిడ్డనయ్యా నేనా, నన్నేం చేయబాక, రే సాతానా నువ్వు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు పెట్టినా నా దేవుడు నా పక్షం అంటారు, నా దేవుడు నా దేవుడు. నేను అంటారు కదా ఏమాట, ఏమంటా నేను, నువ్వు ఎవర్రా నువ్వు అసలుకి, నీకు నాకేం సంబంధం రా అసలుకి అనాలి. అమ్మా ఇంకోటి మొన్న రీసెంట్గా తెలిసింది, సాతానికి భార్య ఉందమ్మా, జాగ్రత్త, భార్య ఉంది జాగ్రత్త, అమ్మరా సాతానికి భార్య ఉంది జాగ్రత్త. రేపు వారం చెప్తా, రేపు వారం చెప్తా. సాతానికి భార్య ఉంది, ఫోటో కానీ చూపిస్తా, నువ్వే నిజంగా సాతానికి భార్య ఉంది కానీ ఇప్పుడు లేదు. ఆ భార్య రేపు చెప్తారండి. తల నుంచి ప్రార్థన చేసుకున్న దేవుడి కృప మీకు తోడై ఉండును గాక, దేవుడిని మిమ్మల్ని బలపరచును గాక, మీ